నా పేరు ఆద్య. ఈరోజు మా మామ బిర్యానీ చేస్తుంది. దాని విధానం చెప్తా. హాయ్, ఈరోజు బిర్యానీ చేస్తున్నాము. బిర్యానీ కావాల్సిన పదార్థాలు ఇవి. ఏంటిది? మసాలా దినుసులు, అల్లం వెల్లుల్లి పేస్ట్, వెజిటేబుల్స్, బిర్యానీకి కావాల్సిన కూరగాయలు ఇవి. చెప్పు. ఒక పెద్ద పాత్ర పెట్టుకుని స్టవ్ అంటించాలి. తర్వాత గిన్నె ఒక నూనె కాస్త వేసుకోవాలి. నెయ్యి కాస్త వేసుకోవాలి. మసాలా దినుసులు వేసుకోవాలి. ఇది కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. కొంచెం వేగిన తర్వాత అల్లం పేస్ట్ వేయాలి. ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయాక కూరగాయ ముక్కలు వేసుకోవాలి. అంతే. అంతవరకు తర్వాత అన్నీ తీయట్లే. ఒక్కొక్కటిగా వేసుకోవాలండి. ఇప్పుడు ఒక్కొక్కటి కూరగాయలు వేసుకోవాలి. అమ్మా, ఇప్పుడు ఒక్కొక్క కూరగాయలు వేసుకోవాలి. కొంచెం ఉప్పు వేసి మూత పెట్టాలి. మేము మామూలు బియ్యం వాడుతున్నాం. ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు నీళ్ళు. ఇదిగో పోస్తున్నాను చూడండి. తింటా బిర్యానీ? మరి నువ్వు ఎంతో తింటావు? చిచ్చి, కూరతో తినవా? తింటా. ఇప్పుడు సరిపడా ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేసుకుని మీ టేస్ట్కి తగ్గట్టుగా చూసుకోండి. అంతే.
మళ్ళీ నీళ్లు తెల్లిన తర్వాత చూపిస్తాం. నీళ్ళు తెల్లి మళ్ళీ నీళ్లు తెల్లిన తర్వాత నీళ్ళు తెల్లిన తర్వాత తెచ్చి చూపిస్తాం. ఇప్పుడు మూత మూత పెట్టి పెట్టాలి. కాగనివ్వాలి, నీళ్లు తెల్లని నీళ్ళు కాగనివ్వాలి, నీళ్ళు తెల్లనివ్వాలి. అప్పుడు దాకా నువ్వు ఏం చేస్తావు? బియ్యం వేసుకోవాలండి మేము, కానీ మామూలు బియ్యమే వాడుతున్నాము. బిర్యానీ తినే మాయన ఇది కారం కారం అంటావు. ఏ గట్ట ఈ గట్ట ఇలా తీసుకుని ఇలా వేయాలి. ఎందుకు? ఏ క్లాస్ ఇటు తల్లి? యూకేజీ. ఏ స్కూలు? విద్యా కిడ్స్. నీకు వంటలు అంటే ఇంట్రెస్టా? చాలా ఇంట్రెస్ట్ అండి. చాలా ఇష్టం. కొంచెం పెద్ద అయిన తర్వాత నేను అన్ని నేర్చుకుని చేస్తా. పెద్ద అయిన తర్వాత ఊరికే నేను అన్ని నేర్చుకుని చేస్తాను. ప్రస్తుతానికి నీకేం వచ్చి తిడతావు? ఏ వంట వచ్చు? చూడటం అంటే నాకు బంగాళదుంప నాకు చూడటం అంటే ఇంట్రెస్ట్. అవునా? బంగాళదుంప కూర ఎలా చేయాలి తిడతల్లి? తర్వాత చెప్తా బిర్యానీ అయిపోయాక. నీకు బాక్స్లో ఏమి ఇష్టం? కోళ్ళు బిర్యానీ అవేమన్నా ఇస్తారు. బాక్స్లో నీకేం ఇష్టం? దొండకాయ వేపుడు, బెండకాయ వేపుడు, దొండకాయ వేపుడు, బెండకాయ వేపుడు, బంగాళదుంపల కూర, బంగాళదుంపల కూర, ఉట్టిపప్పు తింటా నేను ఎక్కువ. ఉట్టిపప్పు నేను ఎక్కువ తింటా. జాగ్రత్త. తెలియదండి. చెప్పు. ఆవిరి ఆవిరి నీళ్లు తెల్లినాయండి. నీళ్ళు తెలినాయండి. బియ్యం వేసుకోవాలి. బియ్యం వేసుకోవాలి. బియ్యం వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి. కలుపుకుని మూత పెట్టి శాంతమైన తర్వాత ఒకసారి చూపిస్తామండి. శాంతమైన తర్వాత ఒకసారి చూపిస్తాము. నేను వెళ్ళిపోను స్నానానికి. వేయించుకున్న జీడిపప్పు వేసి కొంచెం గార్నిష్ ఇట్లా నువ్వు ఇక్కడ చూపించు. దీంతో పాటు పెరుగు పచ్చడి. దీంతో పాటు పెరుగు పచ్చడి ఇట్లా చూపిస్తున్నాం. కావాలంటే పెరుగు పచ్చడి కూడా తీసుకోవచ్చు. వెరీ గుడ్.